అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఒక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు. సో, ముందుగా ఏ ఏ జిల్లాలకి జమ చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. చాలామంది అయితే వేచి చూస్తున్నారు. అసలు ఈ యొక్క నగదు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అంతేకాదండి, మనకి గత నెలలో ఎవరికైతే పెన్షన్ రాలేదో వారికి కూడా ఇస్తారా అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అసలు ఆ నగదంతా కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ప్రతీది కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందన్నమాట. ఆసరా పెన్షన్ కింద రూ. 2,000, రూ. 3,000 అందించింది కదా! అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుంది. దీనివలన వాళ్ళకి పెద్ద మొత్తంలో మనకి నగదనేవైతే విడుదల కానుందన్నమాట. సో, దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని గైడ్‌లైన్స్ అనేవైతే విడుదల చేసింది. సో, ముందుగా ఏ ఏ జిల్లాలకు జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, ముఖ్యంగా అన్ని జిల్లాలకి జమ అవుతాయండి. ఆ జిల్లా అని చెప్పి అనేది లేదు. సో, ప్రతి ఒక్కరికి కూడా అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నగదనేవైతే వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. సో, చేయవలసిందల్లా వారు కంపల్సరీగా ఈ కేవైసీ అలాగే ఎన్‌పీసీ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో, ఎవరైతే ఈ కేవైసీ, ఎన్‌పీసీ లింకప్ చేయించుకుంటారో వారికి మాత్రమే వస్తుందన్నమాట. అంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారి యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈరోజు కానీ రేపు కానీ అధికార ప్రకటన చేయాల్సి ఉంటుందండి. సో, ఎప్పుడు ఏ అధికార ప్రకటన చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.